హలో పవన్, హలో మ్యామ్. ర్యాంక్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? కొత్త కొత్త చుట్టాలు, కొత్త కొత్త బంధువులు. చిన్నప్పటి నుంచే ర్యాంక్ కొట్టేసాం, నువ్వు కొట్టేసావు, నమ్మేసావు నేను గురించి అనేవాళ్ళు. ఉమ్, మేమే నిన్ను ప్రోత్సహించాం అనేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు నీ ఫోటోలు. ఎలా అనిపిస్తుంది? ఆ, ఇది నాకైతే కొంచెం నార్మల్ గానే ఉంది మేడం. ఎందుకంటే నేను చేసిన దానికి నేను కారణం కాదని నమ్ముతాను కాబట్టి, ఏదో ఒక సూపర్ పవర్ నన్ను నడిపించింది అని నమ్ముతాను కాబట్టి నేను ఏమి ఆ, కొంచెం ఎగ్జాజరేషన్ లాగా నాకేం అనిపించట్లేదు. సరే గాని గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఒక్కళ్ళు కూడా సూపర్ పవర్ గురించి ఎక్కువ మాట్లాడరు. నువ్వు మాత్రం పొద్దున్న లేస్తే డివైన్ పవర్, సూపర్ పవర్ అంటనే ఉంటావు. ఏంటా హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్? అది అది కూడా నాకు తెలిసి అమ్మవారు ఇచ్చినట్టున్నారు మేడం. అంటే మనం ఏది చేసినా కూడా మనం కారణం కాదనుకుంటే మేబీ ఆ హెడ్ వెయిట్ అనేది రాదేమో అని నేను నమ్ముతాను మేడం జనరల్. నాకు నిజం చెప్తున్నా, నేను చూస్తే అపరిచితుడు సినిమాలో రామ్ చూసినట్టు, తర్వాత డీజే సినిమాలో డీజేనేనా, డీజే సినిమా అలా చూసినట్టు అనిపిస్తుంది తెలుసా. రెమో కూడా ఉన్నాడా? ఓన్లీ రామేనా? తెలియదు మేడం. రాము మేబీ అప్పుడప్పుడు అపరిచితుడు రావచ్చు మేడం. లేదని అమ్మ, రెమో కూడా ఉండే ఉంటాడు, మాకు చూపించట్లేదు. Time comes, madam. ఉన్నాడా లేడా నిజం చెప్పు. లేదు మేడం. Demo is never there. మేబీ ఫ్యూచర్ లో రావచ్చు మేడం. ఫ్యూచర్ లో రావచ్చు, ఛాన్స్ ఉంది కదా. సరే, సివిల్ సర్వీసెస్ ఎందుకు చదవాలనిపించింది? సివిల్స్ ఎగ్జామ్కి తర్వాత ఏం చేయాలనిపిస్తుంది? అసలు ఎగ్జామ్ ఎందుకు నీకు? మెడిసిన్ చదివావు, ఇంత సర్వీస్ చేసే స్కోప్ ఉంది మెడిసిన్లో. అందులో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నా ఫేవరెట్ కాలేజ్ తెలుసా. అక్కడ ఎవరు చదివినా గొప్పవాళ్ళు అవుతారంట, నీలాగా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మెడిసిన్ చదివాక సివిల్స్ ఎందుకు నీకు? మేడం నాకు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ చదివేవాళ్ళు మేడం ఇనిషియల్లీ. సో ఆ టైంలో నాకు అనిపించింది నేను ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందేమో అన్న థాట్ ఇనిషియల్గా రావడం జరిగింది మేడం. కాకపోతే నా హౌస్ సర్జన్ లో ఉన్నప్పుడు ఒక చిన్న న్యూస్ అనమాట. నేను ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో, మనకి జనరల్ గా తెలుసు మేడం ఎలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి. సో అలాగే ఉందన్నమాట, మనం జనరల్లీ పర్సెప్షన్ ఎలా ఉందో అలాగే ఉంది. ఎప్పుడైతే ఒక చిన్న న్యూస్ వచ్చింది మేడం, అప్పుడు భరత్ గుప్తా గారు అనుకుంటాను కలెక్టర్, అది ప్రద్యుమ్న గారు, ఇద్దరులో సార్ వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ సార్ ఈస్ గోయింగ్ టు కమ్ అని చెప్పి న్యూస్ వచ్చింది మేడం. ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. అంటే డాక్టర్స్ స్ట్రెస్ తగ్గింది, పేషెంట్ బెనిఫిట్ అయ్యారు, శానిటేషన్ పెరిగింది, ఎవ్రీథింగ్ గాట్ ఇంప్రూవ్. నేను అనుకున్నాను, అదే ఒక చిన్న న్యూస్ తో ఇంత ఇంపాక్ట్ మనం తీసుకొచ్చి ఫైనల్లీ పేషెంట్ బెనిఫిట్ అవుతున్నారు కదా. సో నేను ఎందుకు, ఒకవేళ మన గవర్నమెంట్ హ్యాపీగా ప్రొవైడ్ చేస్తుంది, కమ్ టు ద సర్వీస్, దెన్ అఫ్ కోర్స్ డాక్టర్ కన్నా కూడా ఎక్కువ సర్వీస్ ఇంపాక్ట్ మనం చేయొచ్చు అని చెప్పి అక్కడ దట్ వాస్ ది స్పార్క్ మేడం. ఓకే, ఫాదర్ ఎల్ఐసిలో ఆఫీసర్, మదర్ స్కూల్ టీచర్, నీకు మాత్రం ఐఏఎస్ అవ్వాలని. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఐఏఎస్ లేరు. ధైర్యం ఎలా సరిపోయింది? అంటే నీపై నీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? మేడం ఒకటి, చిన్నప్పటి నుంచి కొంచెం గుడ్ స్టూడెంట్ మేడం. నేను అకాడమికల్లీ గుడ్ స్టూడెంట్ అనమాట. సో కాబట్టి సరే, 10th లో ఎంత మార్క్స్ వచ్చాయి? నాకు మేడం పర్సెంటేజెస్ అప్పుడు అదే. CGPA అదే. 9.8 వచ్చింది. ఇంటర్లో 979. MBBS లో MBBS లో 70, అరౌండ్ 75% వచ్చింది. మరి ఎండి చేయలేదు, MD MBBS తో ఆపేసావు సివిల్స్ కోసం. ఆ పిచ్చి ఏంటి సివిల్స్ అంటే? మేడం పిచ్చి కన్నా కూడా సర్వీస్ ఎక్కువ చేయొచ్చు అని అనిపించింది. లేదు, నువ్వు ఫస్ట్ నాకు కనిపించడం పిచ్చి అనిపించింది నాకు. యు ఆర్ మ్యాడ్ విత్ సివిల్స్ ఎగ్జామ్ తెలుసా. యు ఆర్ మ్యాడ్, యూ విల్ డూ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఫర్ ద ఎగ్జామ్. అంటే ఐ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం. ఖచ్చితంగా ఇనిషియల్లీ ఆ ఆబ్సెషన్ విత్ ద ఎగ్జామ్ అనేది నాకు చాలా ఉండింది మేడం. కాకపోతే వెన్ ఐ రియలైజ్డ్ UPSC డజంట్ డిమాండ్ దట్ అబ్సెషన్ విత్ ఎగ్జామ్ అని నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, ఆ ప్రెషర్ నా మీద తగ్గిపోయింది మేడం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయడానికి అదొకటి రీజన్ అయి ఉండొచ్చు మేడం. ఓకే ఓకే పవన్, ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇమీడియట్లీ ఒకటే అటెంప్ట్ లో క్రాక్ చేసావు. అలా నువ్వు పెద్ద పెద్ద స్కూల్స్లో చదవలేదు, నార్మల్గా తిరుపతిలో చదివావు. అంటే చిన్న చిన్న స్కూల్స్లో చదివావు. ఊటీ స్కూల్లోనో, డెహ్రాడూన్ స్కూల్లోనో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవలేదు నువ్వు. సో నీ స్కూలింగ్లో అంత స్ట్రాంగ్ కాన్సెప్ట్స్ ఉండవు జనరల్గా. అంత కమ్యూనికేషన్ స్కిల్స్, వొకాబులరీ స్కిల్స్ కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు చదివిన ప్రాంతాల్లో నేను కూడా చదివా చిన్నప్పుడు. సో ఇప్పుడు ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి ఒకటే అటెంప్ట్లో ర్యాంక్ సాధించే టెక్నిక్ ఏంటి? మేడం ఇది ఒకటి ఉంది మేడం. వన్ థింగ్ ఈజ్ స్కూల్ విషయానికి వస్తే మేడం, ఇనిషియల్లీ నేను చిన్న స్కూల్లో చదివినా కూడా 6th నుంచి 10th వరకు ఐ స్టడీడ్ అట్ విశ్వభారతి గుడివాడ మేడం. సో దాని తర్వాత 5th వరకు ఐ వాజ్ డిఫరెంట్. 6th 10th తర్వాత పవన్ ఇస్ డిఫరెంట్ మేడం కంప్లీట్లీ.
విశ్వభారతి స్కూల్ అనేది నాకు మంచి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండేది మేడం, మంచి సాలిడ్ ఫౌండేషన్ వేసింది అనమాట. సో దానివల్ల నాకు సివిల్ సర్వీసెస్ చూసినప్పుడు ఇప్పటికీ నాకు గుర్తుంది మేడం, వర్గీస్ మాథ్యూ గారు అని చెప్పి మా సోషల్ టీచర్ సంతోష్ సార్ అని. వెన్ నాకు ఇప్పటికీ గుర్తుంది హిట్లర్ గురించి ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి. సో అంత మేము బాగా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం అనమాట, ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్లో మనం. సో నాకు ఇక్కడికి వచ్చేసరికి సిలబస్ చూసినప్పుడు అరే మనం గర్ల్స్ చదివాము, ఇవి చదివాము, వరల్డ్ హిస్టరీలో వీళ్ళ గురించి చదివాము అన్నప్పుడు నాకు కొంచెం అటెన్షన్ అనేది పోయింది. అండ్ మీలాంటి మెంటర్స్ ఉండడం వల్ల అప్పుడు నాకు ఆప్షనల్ చెప్పడం వల్ల ఇది తీసుకోవాలని చెప్పి కొంచెం ప్రాసెస్ ఈజీ అయిపోయింది మేడం. బేసికల్లీ నాకు ఆ పాత్ క్లియర్గా కనిపించింది. సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ టెక్నిక్స్ చెప్పు. అంటే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం అదృష్టవశాత్తు నువ్వు ప్రిలిమ్స్ రాయలేదు. ఈ సంవత్సరం పేపర్స్ చాలా టఫ్ వచ్చాయి, జనరల్ స్టడీస్ కానీ CSAT కానీ. టఫ్ అంటే న్యూ కమర్స్ కి, బిగినర్స్ కి, ఫస్ట్ టైమర్స్ చాలా కష్టం. సీనియర్స్ కి ఈ సంవత్సరం మొత్తం గేమ్ అంతా. ఎవరైతే ఫస్ట్ టైం సివిల్స్ రాస్తున్నారో 2024, 2025 వాళ్ళు ఫస్ట్ టైమే ప్రిలిమ్స్ మెయిన్స్ క్రాక్ చేయాలంటే ప్రిలిమ్స్ కొన్ని టెక్నిక్స్, మెయిన్స్ కొన్ని టెక్నిక్స్, నీ సీక్రెట్స్ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పిన సీక్రెట్స్ నాకు కావాలి. మేడం ఒక సీక్రెట్ నాకు ఒక 2-3 ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకున్న సీక్రెట్స్ కొన్ని ఉన్నాయి మేడం. బట్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఈసారి అయితే ఉపయోగపడలేదు మేడం. మాకు ఫార్చునేట్లీ మాకు ఉపయోగపడ్డాయి, ఇప్పుడు ఉపయోగపడవు ఖచ్చితంగా. బట్ కొన్ని టెక్నిక్స్ మేడం దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ద టర్మ్ అని చెప్పి ఇన్వర్టెడ్ కామర్స్ లో ఇచ్చేసరికి ఒక టర్మ్ మెన్షన్ చేసి వాట్ డస్ ఇట్ ఇన్ఫర్ అన్నప్పుడు ఆప్షన్ ఏ ఉంటుంది మేడం జనరల్లీ. సో ఇవన్నీ కూడా ఎట్లా డివైజ్ చేసుకున్నానంటే నేను రిపీటెడ్లీ సాల్వింగ్ MCQs ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2013. అది నేను ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ మినిమం 5 to 6 టైమ్స్ సాల్వ్ చేసి ఉంటాను. సో చాలా మంది అడగచ్చు, అంటే మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు కదా, సాల్వ్ చేసి ఏం ఉపయోగం అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి యూపీఎస్సీలో ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ ఉంటుంది మేడం. సో ఇట్ మీన్స్ దట్ యూపీఎస్సీ ఈస్ డెలిబరేట్లీ మేకింగ్ యూ టు థింక్ అబౌట్ 1 and 3 ఇమీడియట్లీ. చాలా వరకు 1 and 3 ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఉంటాయి మేడం. సో ఒక ఆప్షన్ మనం వెంటనే కొట్టేయచ్చు అనమాట. ఇలాంటి అనాలిసిస్ చేయడం వల్ల మేబీ నాకు ఈసారి హెల్ప్ అయి ఉండొచ్చు మేడం. సో ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఆర్ ది గోల్డ్ స్టాండర్డ్ మేడం. అండ్ రిమైనింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ ది నాలెడ్జ్ పర్పసెస్, నాట్ టు డివైజ్ ఎ స్ట్రాటజీ ఫ్రమ్ ద ఎగ్జామ్. చాలా తెలుగులో పోవని ఏమనుకున్నా. నిజంగా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇంక్లూడింగ్ CSB ఎవరు ఏ మెటీరియల్ ఇచ్చినా అది ఓన్లీ నాలెడ్జ్ కోసం. కానీ ఎగ్జామ్ పాత్ అనేది UPSC ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లోంచే వస్తుంది. దిస్ ద వన్ ఇంపార్టెంట్ సీక్రెట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో, ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ నో. చాలా నీట్ గా చెప్పాం. మెయిన్స్ క్రాక్ చేయాలంటే ముఖ్యంగా మెడికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుని కాకుండా ఆంథ్రో తీసుకున్నాం. మెయిన్స్ ఫస్ట్ జనరల్ స్టడీస్ ఎలా క్రాక్ చేసావు, ఆంథ్రోపాలజీ ఎలా క్రాక్ చేసావు. నీ ఆంథ్రో నోట్స్ రోడ్ల మీద పెట్టి అమ్మేస్తున్నారు తెలుసా, 55 రూపీస్ కాపీస్ మేడం. అది చూసి తిట్టుకుంటారు మేడం జనాలు, ఇంటర్ ఇలా రాశాడు అని చెప్పి. అది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై ఆంథ్రోపాలజీ. అయ్యో అవునా, అయినా అది బైబుల్ తెలుసా ఇప్పుడు. నువ్వేం రాసినా, నువ్వేం చెప్పినా అది గోల్డెన్ లెటర్ ఇప్పుడు. సరే GS గురించి చెప్పు ఫస్ట్, తర్వాత ఆప్షన్ గురించి చెప్పు. మెయిన్స్ పార్ట్ మేడం మనకి సైబర్ సెక్యూరిటీలో I4C అని చెప్పి మనకి ఒక వే ఫార్వర్డ్ మనం జనరల్ రాస్తుంటాం కదా మేడం. దాంట్లో ఆ పదం ఎప్పుడైతే నేను చూసానో నాకు ఒక మంచి స్ట్రాటజీ వచ్చింది మేడం దాని నుంచి. I4C స్టాండ్స్ ఫర్, ఇది నా సొంత స్ట్రాటజీ మేడం. I ఫర్ ఇంట్రొడక్షన్, C ఫర్ కంక్లూజన్, 4 pros, 4 cons, 4 వే ఫార్వర్డ్స్, 4 గవర్నమెంటల్ ఇనిషియేటివ్స్. నేను ప్రతి టాపిక్ కి ఇంత తప్ప నేను ఎక్స్ట్రా చదవలేదు మేడం, ఎందుకంటే నాకు టైం కూడా లేదు అప్పుడు చదవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ రాజ్ సిస్టమ్ తీసుకుంటే ఇంట్రొడక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్వశ్చన్ ఐ స్టార్ట్ విత్ 73rd, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, 1992, అది మేడం నా ఇంట్రొడక్షన్. నా కంక్లూజన్ ఏంటంటే గాంధీయన్ కోడ్ తో ఆర్ గాంధీయన్ ఇన్ఫరెన్స్ తో ఎండ్ అవుతుంది. సో నేను ఇలా రెడీమేడ్ గా ఆల్రెడీ బిఫోర్ హ్యాండ్ కంక్లూజన్స్, ఇంట్రొడక్షన్స్ అన్ని చేసి పెట్టుకున్నాను. అండ్ 4 స్పెసిఫిక్ ప్రోస్ ఏంటి అంటే పంచాయత్ రాజ్ సిస్టమ్ బాగా వర్క్ అయితే మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ SEC తో ఎఫెక్ట్ ఉంది, తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సరిగ్గా జరగట్లేదు, సర్పంచ్ పతి, ఇలాంటివి కొన్ని ఫినామినాస్ ఉన్నాయి అన్నారు. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి, రీసెంట్లీ సర్వే చేసిందాను లేదా ఈ విధంగా చేసుకున్నాను. ఐ థింక్ జనరల్ స్టడీస్ మొత్తానికి నేను ఇలాగే చేశాను. బేసిక్ ఒక ఫండా పెట్టుకున్నావు, దాంతోనే వెళ్ళిపోయావు. ఆంథ్రోపాలజీ ఆప్షనల్. ఇన్ఫాక్ట్ నువ్వు సైన్స్ స్టూడెంట్వి, నీకు సూట్ అయి ఉంటుంది. ఆప్షన్ ఎలా క్రాక్ చేసావు, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆంథ్రోలో? 294 మార్క్స్ వచ్చాయి. అమ్మో, ఆస్ట్రిత్ ని క్రాస్ చేసావుగా? ఆస్ట్రిత్ ఐ థింక్ 298 వచ్చినట్టు. అవునా? అండ్ నాకు అంటే మనం ఇది 3 months లోనే సాధ్యమైంది మేడం. అంటే దానికి కూడా నేను కొన్ని టెక్నిక్స్ కనుక్కున్నాను. అయ్యో సీక్రెట్స్ చెప్పా. నా సీక్రెట్స్ ఏంటంటే పేపర్ 1 కి పేపర్ 2 కి మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ లో లింక్ చేయడం. ఎంటైర్ ఆంథ్రోపాలజీలో హార్ట్ ఈస్ ఆంథ్రోపాలజికల్ థియరీస్.
అంటే నేను వాటిని మాస్టర్ చేశాను మేడం. ఆంథ్రోపాలజికల్ థియరీస్ ని మాస్టర్ చేశాను. ఎప్పుడైతే దాన్ని మాస్టర్ చేశానో సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీలో మ్యారేజ్ కానీ, కిన్షిప్ కానీ, ఫ్యామిలీ కానీ నాకు ఇంటర్లింకింగ్ చాలా ఈజీ అయిపోయింది అనమాట. అండ్ ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే ఐ యూస్ టు రైట్ ఆర్సీ బ్రౌన్ గురించో, లేకపోతే మెలినోస్కీ గురించో, లేదా ఇంకేదైనా మంచి థింకర్ గురించో, జూలియన్ స్టీవర్ట్ గురించో, ఇట్లా నేను ప్రతి ఈవెన్ పేపర్ 2లో కూడా నేను రాశాను మేడం. మేబీ అది నాకు హెల్ప్ అయి ఉంటుంది. వన్. సెకండ్ ఈస్ డయాగ్రామ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ మేడం. అంటే నా కాపీస్ కూడా ఇప్పుడు వాళ్ళు చూస్తే దానిలో చాలా వరకు డయాగ్రామ్స్, చాలా వరకు ఫ్లో చార్ట్స్ ఉంటాయి మేడం ఆంథ్రోపాలజీలో. సో దట్ నేను ఎగ్జామినర్ కి అరే ఈ కాపీ ఏదో కొంచెం ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ ఎక్స్ట్రా ఇద్దాము అన్న దీనికి తీసుకొచ్చాను మేడం. ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఈవెన్ ఆంథ్రోపాలజీ. ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వచ్చాయి మేడం? నా ఇంటర్వ్యూ చాలా డిజాస్టర్ అయిపోయింది మేడం. 178 మార్క్స్ వచ్చాయి. ఏ బోర్డు? స్మితా నాగరాజ్ మేడం. స్మితా నాగరాజ్ మ్యామ్ 178 వేయటం తక్కువేం కాదు. చాలా మందికి 160లు 150 వేసి పంపించారు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. చాలా మందికి నీకు బాగానే వేశారు. అంటే ఈసారి కూడా చూసుకున్నట్టయితే అలాగే చెప్తున్నారు మేడం చాలా మంది. స్మితా మ్యామ్ దాంట్లో 170 అబౌవ్ వస్తే యు ఆర్ గుడ్ క్యాండిడేట్ అన్నట్టు. కానీ చాలా కార్డియల్ గా వెళ్ళింది మేడం ఇంటర్వ్యూ. సో అందుకని నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ ఓకే మేడం. సో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు? ఫార్చునేట్లీ 85% to 90% అంతా కూడా మెడికల్ వైపే వెళ్ళింది మేడం. డాక్టర్ కాబట్టి సో నెక్సెస్ ఎట్లా బ్రేక్ చేస్తావు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి డాక్టర్స్ కి ఉన్న నెక్సెస్, ఫార్మకాలజీ ఫార్మసిస్ట్ కి డాక్టర్స్ కి ఉన్న నెక్సెస్ ఎట్లా బ్రేక్ చేస్తావు, అండ్ కోవిడ్ లో నువ్వేం చేసావు అనే ఒక ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడిగారు మేడం. అండ్ బ్రాండెడ్ జెనరిక్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, వై షుడ్ వి పే ఎక్స్ట్రా ఫర్ డిఫరెంట్ బ్రాండ్స్, నీ ఒపీనియన్ చెప్పు. అది అండ్ ఆల్సో ఫైనాన్స్ అండ్ టాక్సేషన్ మీద కొన్ని క్వశ్చన్స్, అండ్ అన్నమాచార సంగీతాస్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. నీ ఫేవరెట్ ఈసారి పాట పాడమని అడగను. లేదు దే లవ్ యువర్ సాంగ్స్. చాలా వైరల్ అవుతుంది నీ పాటలు తెలుసా? చాలా మంది స్టేటస్ గా కూడా పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ బాలత మ్యామ్. సీరియస్ గా నీ ఫస్ట్ ఒక పాట పాడావు ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు. ఏం పాట? శ్రీ మహాలక్ష్మి అనే నీకు తెలుసా? రోజు ఒకసారి నా పాట విని పడుకుంటా నేను. నువ్వు పాడిన పాట చూడవమ్మ సత్తులారా, చూడనమ్మ సత్తులారా. సూపర్ పాట, అద్భుతంగా పాడావు. ఒరిజినల్ సాంగ్ కూడా విన్నాను తర్వాత, అంతకుముందు నేను వెళ్ళలేదు అది. సో బట్ యూఆర్ ఎ వెరీ గుడ్ సింగర్ తెలుసా. చాలా మంచి హాబీ. సో రిజల్ట్స్ వచ్చాయి, 22nd ర్యాంక్ వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ క్షణంలో ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు? 22nd ర్యాంక్ అనగానే నమ్మేవా అసలు? నేను ఫస్ట్ అది ఫేక్ పీడిఎఫ్ అనుకున్నాను. జనరల్లీ చాలా మంది ఫేక్ పెడుతుంటారు కదా పీడిఎఫ్, ఇది ఫేక్ అని అనుకున్నాను. కానీ రియాలిటీ ఎస్, చాలా ఛానల్స్, టెలిగ్రామ్ ఛానల్స్ లో వచ్చేసింది కాబట్టి. అండ్ ఆల్సో యూపీఎస్సీ దాంట్లో కూడా సైట్ లో కూడా చూసాను. అండ్ 22nd నాకు అంత అదే మేడం. యాక్చువల్లీ ఏమైందంటే మేడం, అంతకుముందు ఆర్సీబీ ఐపీఎల్ ఎలిమినేట్ అయిపోయింది మేడం. సో చాలా బాధపడుతుంటే నా లైఫ్ లో ఏదైనా జరిగిన కొంచెం మంచి మూమెంట్ ఉంటే సివిల్ సర్వీసెస్ కొంచెం మంచి మూమెంటా? కొంచెం బాధపడ్డాను మేడం. ఆర్సీబీ ప్రతి ఇయర్ ఇట్లా అవుతుంది. అండ్ నాట్ కోర్ ఆర్సీబీ ఫ్యాన్ మేడం. ప్రతిసారి ఇలాగా అవుతుంది ఏంటి ఆర్సీబీ అని చెప్పి బాధపడుతున్నప్పుడు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఎక్కడున్నావు ఆ టైంలో? అప్పుడు తిరుపతిలో ఉన్నాను మేడం. ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను. పక్కన మీ మదర్ ఉన్నారా? మదర్ అండ్ బ్రదర్ మేడం. ఏంటి ఎక్స్ప్రెషన్? ఇమీడియట్ రిజల్ట్ తెలియగానే, నమ్మంగానే, అది నీ రిజల్ట్ అని నమ్మంగానే ఎక్స్ప్రెషన్ ఏంటి? మా మదర్ అంటే ఏడ్చారు మేడం. ఏడ్చి నేను ఎట్లయితే అనుకున్నానో నేను ఎప్పుడు నిన్ను అలా చూడగలుగుతారా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేడం. అది బాగా హర్ట్ చేసుకోవాలి. ఒక కన్న తల్లికి అంతకంటే ఏం కావాలి చెప్పు? తన టీచర్ గా ఉంటూ నేను ఇంత దూరం తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలబెట్టారంటే గొప్పతనం అంతా ఆవిడదే కదా. చాలా మంది పవన్, ఇది పర్సనల్ క్వశ్చన్, సివిల్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత లబాస్ని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి 2 ఏళ్ళకు పెళ్ళి అయిపోద్ది. అమ్మ నాన్న చదువు చెప్పిన టీచర్లు అందరూ పాత చింతకాయ పచ్చడి అయిపోతారు. కొత్త సంబంధాలు, కొత్త బంధాలు. ఇంకా విచిత్రంగా కళావతి నువ్వే నా గతి అనుకుంటా అమ్మాయి వెనక, వైఫ్ వెనకాల తిరుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎక్సెప్షన్స్ తో, అంటే నీకంటే నేను కొంచెం చాలా పెద్దదాన్ని కాబట్టి ఈ ఫీల్డ్లో చాలా మందిని చూసాను కాబట్టి చెప్తున్నాను. నువ్వేం చేస్తావు? సేమ్ ఇదే రెస్పెక్ట్ ఇంతే చూసుకుంటావా? అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు ముఖ్యంగా అమ్మా నాన్న బంధువులాగా వస్తారు. సంవత్సరానికి ఒకసారి 1 గంట కొడుకుని చూడటానికి. ఆ సక్సెస్తో సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటి సరదాగా మా ఫ్రెండ్స్ని అంటుంటాను, సరదాగా, నీకు కనుక ఐఏఎస్ రాకపోతే ఈ అమ్మాయి నేను చేసుకునేదా, మీ అమ్మాయి నేను వదిలిపెట్టేది కాదు కదా, ఈ అమ్మాయి మాత్రం నేను ఖచ్చితంగా చేసుకునేది కాదు కదా అని చెప్పి. అంతే కదా, ఎవరైనా ఇది ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ నలుగురిని మర్చిపోతే భూమి మీద మనుగడ ఉండదు. నువ్వు కలెక్టర్ అవ్వు, ప్రైమ్ మినిస్టర్ అవ్వు, సీఎం అవ్వు, నువ్వు మీ అమ్మ నాన్న కోసం ఆన్ రికార్డ్ ఏం చేయబోతున్నావు నాకు చెప్పాలి. మేడం వాళ్ళకి
see they have seen lot of difficulties with me నా కోవిడ్ టైంలో కానీ నా కోవిడ్ వచ్చిన టైంలో కానీ. సో నాకు ఇది వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ నాకు డెఫినెట్గా. అండ్ నాకు పర్సనల్ టైం దొరకకపోయినా అందుకని దట్ ఈస్ ద రీజన్ వాళ్ళని చూసుకోవాలనే నేను యుఎస్ఎంఎల్కి వెళ్ళకుండా యుఎస్కి వెళ్ళకుండా ఇక్కడ ఆగిపోయాను. సో ఐ వాంట్ టు స్టే ఇన్ ఇండియా అండ్ ద ప్రీమియం సర్వీస్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇస్ ఐఏఎస్. అండ్ ఐ థింక్ వాళ్ళు నన్ను ఏం అడగరు మేడం, వాళ్ళు అడిగింది ఒకటే, నన్ను మానసరోవరం తీసుకెళ్తారు. సో నేను అది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను మేడం. అండ్ ఒక మంచి పుణ్యక్షేత్రం ఏదైనా చూస్ చేసుకుంటారంట మేడం వాళ్ళు. చూస్ చేసుకొని అది కాశీ కావచ్చు, రామేశ్వరం కావచ్చు, లేదా తిరువన్నామలై కావచ్చు, ఎక్కడైనా సరే మాకు అక్కడ ఒక చిన్న ఇల్లు తీసిరా, ఇంకా ఏం వద్దు, ఇంకా మాకు ఒక చిన్న ఇల్లు తీసి మేము హ్యాపీగా అక్కడ ఉండిపోతాం, నీకు కావాల్సినట్టు వస్తూ ఉంటాం అనేది మాత్రం వాళ్ళు అడిగారు. ఎంత సింపుల్ హంబుల్ కోరికలు కదా. అంతే మేడం. వాళ్ళ నుంచి కూడా నాకు అది వచ్చింది మేడం, లైక్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అనేది. ఇప్పుడు అయిపోయింది మేడం, దే రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఆల్మోస్ట్ డన్, ఇంకా 1 or 2 తప్ప. సో దాని తర్వాత అగైన్ దే విల్ బి ఇన్ దేర్ స్పిరిచువల్ పాత్. సో మనం కూడా ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి మేడం స్పిరిచువల్ పాత్. అమ్మో అప్పుడే. సరే, నెక్స్ట్ ఈ సంవత్సరం లబాసన FC ఫౌండేషన్ కోర్స్ చాలా ముందు స్టార్ట్ అవుతుంది. July 31st పిలిచారు మిమ్మల్ని. అంతకుముందంతా ఆగస్ట్ అనమాట. మా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరిని ఆగస్టులో పిలిచేవాళ్ళు. అయితే ఒక విషయం నీకు ముందే చెప్దాం అనుకుంటున్నాను. ప్రాంతీయవాదం, రీజనలిజం చాలా ఎక్కువైపోయింది లబాసనలో కూడా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా అప్పుడు మాకు మెడికల్ అనేది ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత ఉండేది. మీకేమో ఇంటర్వ్యూ అయిపోయిన మరుసటి రోజు ఉంటుంది. మాకు 2005లో నేను ఎగ్జామ్ పాస్ అయినప్పుడు మెడికల్ అనేది ఒక మెడికల్ ముందు చేసేవాళ్ళు, ఇంకో మెడికల్ తర్వాత చేసేవాళ్ళు అనమాట. అప్పుడే తమిళనాడు అంతా ఒక పక్క, కేరళ వాళ్ళందరూ ఒక పక్క, తెలుగు వాళ్ళందరూ ఒక పక్క నుంచి ఉండేవాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో వెళ్ళేదే ఇంటిగ్రేషన్ కోసం. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు? స్టాట్యూ ఆఫ్ యూనిటీ చెప్పారు. కానీ నువ్వు లబాసనాకి వెళ్ళి కూర్చున్నా తెలుగు వాళ్ళందరూ ఒక డైనింగ్ టేబుల్ మీద ఉంటారు, తమిళియన్స్ అందరూ ఒక దాని మీద ఉంటారు. మన వాళ్ళు మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, ఆ యూనిటీ ఉండాలి. కానీ అక్కడికి వెళ్ళాక సఖ్యత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు అంటే ఇది నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు ఆశ్రిత్, మీరందరూ phase 1లో కూడా ఉంటారు ఐఏఎస్. నువ్వు ఆశ్రిత్, వినూత్న, రేవయ్య, శ్రవణ్, మీరందరూ ఐఏఎస్లో ఉంటారు రేపు. నా ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ కూడా లబాసనాలో ఫ్యాకల్టీగా గెస్ట్ ఫ్యాకల్టీ వెళ్తుంటారు. అక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ లాస్ట్ 15 years నుంచి. సరదాగా వాళ్ళు చేసినప్పుడు మన వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, తెలుగు వాళ్ళు లేదా వాళ్ళు మలయాళీలో లేకపోతే తమిళియన్స్ అయితే మా తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారే అన్నప్పుడు బాగా హంబుల్, చాలా మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక చిన్న లోపం ఉంది అంటారు. అదేంటి అంటే గాసిపింగ్ బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళినా ఇదనమాట. అక్కడికి వెళ్ళినా కూర్చుని బాలతో మేము ఏం చేస్తుందో కావాలి అక్కడ, జడ్జిమెంటల్ అనమాట. సో ఐఏఎస్ పాస్ అయిన తర్వాత బెటర్ లబాసనాకి వెళ్ళాక టు ఎక్స్ప్లోర్ థింగ్స్. అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తుంటారు, పెద్ద పెద్ద ఫ్యాకల్టీ వస్తుంటారు. థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నేర్చుకునే చాలా ఉంది. కానీ వెళ్ళాక అదేందో నేర్చుకునేది పక్కన పెట్టి అదో క్లాస్లో అయిపోగానే చిట్ చాటింగ్ ఇన్ని స్టార్ట్ అవుతాయి. సో మీరందరూ ఏంటంటే లబాసనాలో ఈసారి మంచి పేరు తీసుకురావాలి. లాస్ట్ టైం ప్రెసిడెంట్ మెడల్ తెలుగు అబ్బాయికి వచ్చింది. తర్వాత ఐసీటీలో మన స్మరణ్కి మెడల్ వచ్చింది. మెడల్ రావడానికి గొప్ప విషయం కాదు, అన్ని ఫీల్డ్స్ అక్కడ చాలా చాయిసెస్ ఉంటాయి. హార్స్ రైడింగ్ దగ్గర నుంచి మీకు విలేజ్ విజిట్ తీసుకెళ్తారు, ట్రెక్కింగ్ తీసుకెళ్తారు, యోగా ఉంది, ఎవరికి మ్యూజిక్ ఇష్టమో డాన్స్ ఇష్టమో అన్నీ ఉంటాయి. పొద్దున్నే నిద్రలు చెప్తారు, కష్టం అనిపిస్తుంది. ఎంతైనా సరే నేర్చుకోవడానికి చాలా చాలా ఉంది. 1 year కనుక ప్రాపర్గా నేర్చుకోగలిగితే మీరు బెస్ట్ ఆఫీసర్స్ అవుతారు. బెటర్ దాని మీద ఫోకస్ చేస్తే నేను సంతోషపడతాను. అందరూ ఇక్కడి నుంచి 2023 నుంచి తెలుగు గ్రూప్ అనగానే లబాసనాలో ఎక్కువ గాసిప్, అంటే అందరూ కాదులే, కొంతమంది ఎక్కువ గాసిప్ చేసి లీడర్షిప్ చేస్తారనుకోకుండా తక్కువ గాసిప్ ఎక్కువ వర్క్ చేస్తారనేది కూడా కావాలన్నమాట. ఓకే. తర్వాత పవన్, ఐఏఎస్ అయిపోతున్నావు. 1 or 2 daysలో నెక్స్ట్ వీక్లోనే నీకు అఫీషియల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ 30 years ఆఫ్ యువర్ లైఫ్ ఏం చేయాలనుకుంటున్నావు? మేడం ఇప్పటికైతే ఐఎమ్ రెడీ టు వర్క్ వేర్ ఎవర్ గవర్నమెంట్ పోస్ట్ మీ మేడం. అది డెఫినెట్ గా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు నన్ను అడిగితే నేను హెల్త్ సిస్టమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను మేడం. ఎందుకంటే బికాస్ ఐ బిలాంగ్ టు హెల్త్ ఎకో సిస్టమ్ అండ్ నాకు గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. హౌ ఆరోగ్యశ్రీ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ నాకు తెలుసు. హౌ పిఎస్సీస్ వర్క్ నాకు తెలుసు. అక్కడ ఎవరెవరు ఏ డాక్టర్ ఏ టైంలో ఉంటారో నాకు తెలుసు. సో ఐ థింక్ ఈవెన్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా మేడం నాకు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే MBBS 5.5 years అవసరం లేదు, అది 4.5 years మనం కుదించేయచ్చు. అమ్మో. సో ఇలాంటి రిఫార్మ్స్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. అయితే నువ్వు పొలిటీషియన్ అయితే బాగుంటుందా? పెద్ద లీడర్ అవుతాయి ఇండియాకి, అప్పుడు అనుకుని ఏం చేసేయచ్చు. అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ అగైన్ గాడ్స్ డెసిషన్ మేడం. ఏదైనా ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఒపీనియన్ ఆన్ దట్. బట్ ఖచ్చితంగా మేడం ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే మాత్రం
అవ్వచ్చు. నీ గురించి ఒకటి విన్నాను, దేవుణ్ణి నమ్ముతావు, జ్యోతిష్యాన్ని నమ్మవు, ఏంటో తేడా? అంటే జ్యోతిష్యాన్ని నమ్మము అని కాదు మేడం, కాకపోతే ఇప్పుడు ఆ పర్టికులర్ జ్యోతిష్యం గురించి చెప్పే వాళ్ళు కరెక్ట్ గా తక్కువ ఉన్నారు నా పర్సనల్ ఒపీనియన్ మేడం. నా జ్యోతిష్యం ప్రకారం ఐ షుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం దాని ప్రకారం. కానీ గరికపాటి వారి ప్రవచనాలు కొన్ని ఉంటాయి మేడం, నేను విన్నప్పుడు చెప్తారన్నమాట గరికపాటి వారి. నీ దగ్గర నుంచి ఒక ప్రవచనం ఏమైనా ఉంది? ప్రాపర్ ప్రవచనం ప్లీజ్, పాట వద్దు, ప్రవచనం కావాలి. అంటే దీంట్లోనే మేడం బేసికల్లీ నేను వింటున్నప్పుడు ఐ వాస్ గ్లో. ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పారో పేరెంట్స్ వాళ్ళు కూడా అవ్వరు కదా, నువ్వు సర్జరీకి. నీకు జ్యోతిష్యంలో చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్ లేదని నీ చేతిలో? ఎలా చెప్తారు? ఎలా అంటే అంటే కాంబినేషన్స్ ఉంటాయి కదా మేడం, 10th హౌస్ లో రాహు ఉన్నారని చెప్పి. నాకు చూసి చెప్పవా? నీకేమో తెలుసు? సీరియస్ గా సీరియస్ గా నాకు ఒక కోరిక ఉంది, అది అవుతుందో లేదు చెప్పు. అంటే నాకు అస్సలు లేదు మేడం, అసలు దాని మీద నమ్మకం కూడా పోయింది మేడం. ఎందుకంటే అదే మేడం, ఇది ఒకవేళ లేదు, ఒకవేళ నిజంగా ఉన్నాయి అనుకున్నప్పుడు గరికపాటి వారు ఒక ఎక్సలెంట్ వర్డ్ ఒకటి చెప్పారు మేడం. వెంకటేశ్వర సుప్రభాతంలో ఈ వర్డ్ ఉంటుంది అనమాట, సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి భాను కేతు అది ఒక లైన్ ఉంటుంది మేడం. దాని అర్థం ఏంటంటే అవి గ్రహాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి పాదాలకి దాసులకి 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 దాసులు అంట మేడం వీళ్ళంతా కూడా. సో నువ్వు వెళ్ళి ఆయన్ని పట్టుకో, డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని పట్టుకో, గ్రహాలతో ఏం పని? మేబీ ఒకవేళ అదే కదా నిజమై ఉంటే మేబీ అమ్మవారు స్వామి వల్లనే నాకు వచ్చిండొచ్చు. రోజు పొద్దున్న లేసి సూర్య నమస్కారం చేస్తామని మీ ఫాదర్ ఒక రోజు నాకు చెప్పారు. ఎవ్రీడే అంటే సూర్య నమస్కారం కాదు మేడం, సంధ్యావందనం అనుష్ఠానం చేసుకుంటాం. అంటే ఎలా చేస్తావు? ఎంతసేపు చేస్తావు? ఇట్ టేక్స్ హార్డ్లీ 15 minutes మేడం. ఒకవేళ సహస్ర గాయత్రి చేసిన రోజు 1 hour పడుతుంది మేడం. మెయిన్స్ రాసేటప్పుడు కూడా చేసావా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఎగ్జామ్ వెళ్ళే రోజు కూడా? ఎగ్జామ్ వెళ్ళే రోజు కూడా చేశాను. ఇంకా ధైర్యం ఏంటో? 15 minutes మేడం. అందరూ ఉనికేస్తారు ఎగ్జామ్ రోజు. అంటే మేడం అదొక డివైన్ పవర్ ని మనం నమ్మినప్పుడు అది మనం చేసుకున్నట్టయితే ప్లస్ పాయింట్ అవుతుందని నేను నమ్ముతాను. ఏ దేవతని ఎక్కువ నమ్ముతావు? అఖిలాండేశ్వరి అమ్మవారు, జంబుకేశ్వరి. నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు చాలాసార్లు నోట్లోంచి అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి విన్నాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే అమ్మవారు అక్కడ జలలింగం ఉంటుంది మేడం. మన పంచభూత లింగాల్లో ఇప్పుడు చిదంబరం కానీ లేకపోతే కంచి కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు జలలింగం అక్కడ ఉంది మేడం. లోపల మనకు తెలియకుండానే కింద మనకి శివలింగానికి అక్కడ వాటర్ వస్తుంటుంది మేడం, జలలింగం. స్వామికి పక్కన ఉండే అమ్మవారే అఖిలాండేశ్వరి అమ్మవారు. అమ్మవారు విపరీతమైన జ్ఞాన ప్రదాత అన్నమాట. నాకు ఎప్పుడైతే ఈ కోవిడ్ లో నేను ఎప్పుడైతే 6 months 7 months బ్రేక్ తీసుకొని సరిగ్గా చదవలేకపోయానో, వెన్ ఐ రెజ్యూమ్డ్ మై ప్రిపరేషన్ ఇన్ January 2022, అమ్మవారిని చూసిన తర్వాత నాకు ఆ స్పార్క్ రావడం కానీ నా సౌల్ అమ్మవారితో బాగా కనెక్ట్ అయింది నాకు. ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ కూర్చొని అమ్మవారి జపం చేసుకోవడం అలా చేసుకుంటాను. అంటే అమ్మవారు అక్కడికి వచ్చారు మేడం. అక్కడ ఇంకొక ప్రతిష్ఠ ఇదేంటంటే మేడం, అక్కడ అమ్మవారికి స్వామికి ఇద్దరికి కళ్యాణం జరగదు మేడం. ఎందుకంటే అక్కడ గురువు శిష్యుల సంబంధం మేడం. అక్కడ అమ్మవారికి స్వామికి ఇద్దరికి, అక్కడ స్వామి గురువు, అమ్మవారు శిష్యురాలు అన్నమాట అక్కడ. సో విపరీతమైన జ్ఞానం నేర్చుకొని స్వామి వేదాలు అవన్నీ నేర్పించినప్పుడు మనకి కూడా చూసినప్పుడు జ్ఞానం ఇస్తారని చెప్పి నమ్ముతాం. నీకు ఒక విషయం చెప్తా, ప్రామిస్ చేసి, లాస్ట్ 20 years ఆఫ్ నా సివిల్ సర్వీసెస్ చరిత్రలో ఇంత దైవభక్తి కలిగిన యంగ్ ఆస్పిరెంట్ ని చూడలేదు. అంటే వృద్ధాప్యంలో వస్తుందేమో అది వేరే విషయం, కానీ యంగ్ ఆస్పిరెంట్ నీ వయసులో నందూరి శ్రీనివాస్ గారి దయ, చాగంటి వారు, గరికపాటి వారి దయ అంతేం లేదు మేడం. వాళ్ళు మనకున్న గురువులు. వాళ్ళు ప్రతిరోజు నేను నైట్ పడుకునే ముందు నందూరి శ్రీనివాస్ గారి వీడియో చూసే పడుకుంటాను మేడం. చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయన్నమాట. పైన తిరుమల రహస్యం అని చెప్పి ఇలా చాలా చెప్పేవాళ్ళు మేడం. మాస్టర్ కే గారి గురించి, సివివి గారి గురించి నేను ప్రతిరోజు చూస్తాను. యువత అంతా జబర్దస్త్ వైపు వెళ్తున్న రోజుల్లో నువ్వు నండూరి వారిది ఇవన్నీ వింటున్నావు, చాగంటి గారి వింటున్నావు అంటే నువ్వు గొప్ప. నాకెందుకు అది కూడా చూసేవాడు మేడం. ముందు ఇవి స్టార్ట్ చేయకముందు అది కూడా చూసేవాడిని. కాకపోతే నాకు అందులో కన్నా హ్యాపీనెస్ ఇందులో చాలా ఎక్కువ అనిపించింది. సరే, ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. చేసే ముందు నీకు మోడర్న్ ఫిల్మ్ సాంగ్ లో ఏం సాంగ్ ఇస్తున్నావు? నేనేం పాడమని అడగను, నువ్వు అన్ని ట్రెడిషనల్ పాడే ఇప్పుడు వరకు. మోడర్న్ నీ హాబీ సింగింగ్ కదా, అన్నమాచార్య కింద చదవలే. మోడర్న్ ఫిల్మ్ సాంగ్స్ లో ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్ లో ఏది ఇష్టం? నాకు జనరల్లీ ఫాస్ట్ బీట్స్ ఇష్టం ఉండదు మేడం, కొంచెం మెలోడీస్ ఇష్టం మేడం బాగా. సరే మెలోడీ చెప్పు. మేడం సదాశివ సన్యాసి సాంగ్ ఉంటుంది కదా మేడం, ఈ సినిమా మహేష్ బాబు సినిమా ఒకటి కలేజా ఉంటుంది, దాంట్లో సదాశివ సన్యాసి సాంగ్ నాకు చాలా ఇష్టం. అది కూడా క్లాసికల్ థింగ్. ఒక లైన్ పాడు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్దలు మోసి పొంగిపోయినది పల్లకాసి. సరే లాస్ట్ క్వశ్చన్, పెళ్ళెప్పుడు? మేడం దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ మేడం. అమ్మవారే ఇంత ఇచ్చింది. సో అమ్మాయిని ఎతికేది కూడా అమ్మవారే అంటారు.
అంటే అఫ్ కోర్స్ మేడం, మనం ఆకలి అన్నప్పుడు ఒక సామెత ఉంటుంది కదా మేడం, అడగలేని అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి. సో అట్లా మన ప్రయత్నం మనం చేస్తాం. సో అమ్మా నాన్నకి వాళ్ళతో మనకి ఏం ఛాన్స్ లేదనమాట అమ్మాయిని ఎతికే పని. మాకు అవకాశం లేదు. ఉంది మేడం, డెఫినెట్లీ గురువు గారు అండ్ అమ్మ వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే మేడం, అది మనం ఉండాలి. బట్ ఆ పర్ఫెక్ట్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మనకి రాసి పెట్టిన వాళ్ళు అమ్మనే. సరదాగా అంటున్నాలే, నీ మనసులో ఏముందో తెలుసుకుందామని. సరే, ఆల్ ది బెస్ట్. నిన్ను రాబోయే తరాలకి ఒక ఆదర్శవంతమైన ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని కోరుకుంటున్నా. జస్ట్ ఐఏఎస్ సెలక్షన్ అయితే నీ కోసం, మీ అచీవ్మెంట్, కానీ సమాజం కోసం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కోసం మంచి వ్యక్తులు ముందుకు రావాలి ఇలాంటి వాళ్ళు. సో ఇదే మంచితనం జీవితాంతం క్యారీ చేస్తామని, అమ్మా నాన్న చెయ్యి 100% ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఇప్పటి వరకు వాళ్ళని చేయి పట్టుకున్నారు, భవిష్యత్ అంతా వాళ్ళతో ఉంటామని, ఎంతమంది కళావతులు వచ్చినా చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.